నమస్కారం. తెలుగు రుచికి స్వాగతం, సుస్వాగతం. 25 వసంతాలు పూర్తి చేసుకున్న ఈటీవీకి రజతోత్సవ శుభాకాంక్షలు. విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే ఈటీవీ. ఈటీవీ పుట్టినరోజు సందర్భంగా ఈటీవీ తెలుగు రుచి కూడా చక్కగా ముస్తాబై మంచి మంచి వంటలతో మీ ముందుకు వచ్చింది. ఇవాళ ఒక స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నారండోయ్. ఎవరో తెలుసా? అటు బుల్లి తెర మీద అలాగే వెండి తెర మీద విలక్షణ నటిగా తనకంటూ ఒక పేరు సంపాదించుకున్న ప్రీతి నిగమ్ గారు. ప్రీతి నిగమ్ గారు, స్వాగతం, సుస్వాగతం. హాయ్, హలో, నమస్కారం. వెల్కమ్ అండి. నైస్, థ్యాంక్ యూ సో మచ్. గత 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈటీవీ, అలాగే మీరు నటిస్తూ కూడా ఇదే సంస్థలో పూర్తి చేసుకున్న 25 years. Yes. ఎలా అనిపిస్తోంది ఇవాళ ఇలా రావడం? నేను చాలా అసలు చెప్పుకోలేనంత ఆనందంగా ఉన్నాను నిజంగా. ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు బి హియర్. అంటే ఈ సెలబ్రేషన్ కి నేను ఇక్కడ రావడం అనేది నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సిల్వర్ జూబ్లీలో చక్కగా నిగనిగలాడుతూ మీరు వచ్చారు. చాలా సంతోషం. అంటే ఈటీవీ స్టార్ట్ చేసిన కొత్తలో మీరే, 25 years తర్వాత మీరు, ఇప్పుడు కూడా మీరే. సో ఇట్స్ బ్యూటిఫుల్. ఈ టీవీ ఎలా అంటే పుట్టినిల్లు అంతే చాలా మందికి. అంతే, చాలా డెఫినెట్ గా చాలా మంది ఆర్టిస్ట్ ఉంది. అలాగే నాకు కూడా ఇది పుట్టినిల్లు. ఈ టీవీ ఎప్పుడు ఎలా అంటే ఈ టీవీలో నేను కనిపిస్తూ ఉండాలి అంతే. ఏదో విధంగా నేను ఈ టీవీలో ఉండాలి, అది ఎప్పుడు ఉంటుంది. సో ఈ టీవీ మేనేజ్మెంట్, ఈ టీవీ కాస్ట్ అండ్ క్రూ, ప్రతి ఒక్కరు ప్రేక్షకులు నేను చెప్పబోతున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఇంపార్టెంట్ మనకు. వాళ్ళు ఎక్కువ ఆదరించి వాళ్ళు చూస్తుంటారు కాబట్టి మనం కంటిన్యూ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటాం. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. నా మనస్ఫూర్తిగా అందరికీ నేను నిజంగా థ్యాంక్స్ అ లాట్. తెలుస్తోంది మీ థ్యాంక్స్ లోనే మాకు ప్రేమ అంతా తెలిసిపోతుంది. మరైతే మనం వాళ్ళ కేక్ కట్ చేస్తాం. చూడండి, ఆల్రెడీ కేక్ రెడీగా పెట్టాం. హ్యాపీ యానివర్సరీ. సో మన షెఫ్ గారికి కూడా వెల్కమ్ చెప్పేసి తర్వాత కేక్ కట్ చేద్దాం. ఎస్, వెయిటింగ్ ఈగర్లీ. ఓకే, సో షెఫ్ రాజు గారు వెల్కమ్ అండి. రాజు గారు వెల్కమ్. రాజు గారు, శుభాకాంక్షలు మీకు కూడా. మీ ఇద్దరికి కూడా శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈటీవీ యాజమాన్యానికి, అంటే మాకు ఇంత పేరు ప్రఖ్యాతులు రావడానికి ముఖ్య కారణం. సో అందరికి కూడా 25వ యానివర్సరీ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈటీవీని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలండి. ఓకే, సో హ్యాపీ యానివర్సరీ అండ్ కేక్ సిద్ధంగా ఉంది. హ్యాపీ బర్త్డే ఈటీవీ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ. మీ వల్లే ఈటీవీ, ఈటీవీ వల్లే మేము, కాబట్టి మనందరికీ మ్యూచువల్ రిలేషన్షిప్. ఎస్, హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ అండ్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఓకే, కేక్ కటింగ్ తో శుభ ఆరంభం చేసేసాం కాబట్టి మరి ఫస్ట్ వంట రాజుగారు మీరే చేస్తున్నారా? పండగకి పిలిచాం, ఆడపడుచు గారు వచ్చారు. సో మనం చేసి పెడితేనే బాగుంటుంది. బాగుంటుంది. ఏం వండుతున్నారు? రైస్ ఐటమ్ చేస్తున్నాను. కార్న్ పులావ్. కార్న్ పులావ్ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కార్న్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు: ఉడకపెట్టుకున్న స్వీట్ కార్న్ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పెరుగు 1 కప్పు, పుదీనా కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయండి. సో మొదలు పెట్టేద్దామండి. ఓకే అండి. సో ఇక్కడ ఉడికించిన రైస్తో చేస్తున్నానండి. ఓకే, సో బాస్మతి రైస్ ఇలా పొడి పొడిగా ఉడికించి పెట్టేసుకోవాలి. రాజు గారు, నాకు ఇష్టమైన డిష్ ఇది. కార్న్ రైస్ అంటే నాకు ఇష్టం. ఎస్, అందుకే మేము చేసి పెడుతున్నాం. థ్యాంక్స్ అ లాట్. ఓకే, సో ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకుని నూనె, సో కావాల్స్తే నేతితో కూడా చేసుకోవచ్చు. నేను అదే చెప్పబోయాను, నెయ్యితో కూడా చేస్తాం కదా. చేసుకోవచ్చు. ఇది కొంచెం వేడైన తర్వాత మసాలా దినుసులు, పులావ్ కాబట్టి సో చెక్క, యాలకులు, లవంగాలు, అలాగే షాజీరా. ఓకే, దాంతోపాటు కొద్దిగా బిర్యానీ ఆకు, దెన్ ఉల్లిపాయలండి.
మీకు టైం దొరుకుతుందా అండి వంటది చేయడానికి? అయ్యో నేను చేస్తాను వంటలు. చేస్తారా? ఓ ఎస్, నేనే కాదు మా ఇంట్లో మంచి షెఫ్స్ ఉన్నారు. ఈ మధ్య ఈ లాక్డౌన్ పుణ్యాన్న నా కూతురు కూడా వంటలు నేర్చేసుకోండి. తను కూడా ప్రిపేర్ అంటే స్పెషల్ డిషెస్ చేస్తారు వాళ్ళు సామాన్యంగా, రెగ్యులర్ డిషెస్ కాకుండా. అదే నిన్ననే మా అబ్బాయి పిజ్జా తయారు చేశాడు. గుడ్. పచ్చిమిరపకాయలు, సో కారం మనకు అదే ఉంటుంది. ఎంత వంట చేసినా మళ్ళీ మేము రాజుగారి షోస్ కూడా చూస్తూ ఉంటాం కదా, సో ఆయన దగ్గర కూడా నేర్చుకుంటూ ఉంటాం. అవునా? అవును. చిటికలు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. స్వీట్ కార్న్ కూడా నేను ఉడికించి వేస్తున్నాను. ఓకే. సో డైరెక్ట్గా మనం ఆయిల్లో ఫ్రై చేస్తే ఏంటంటే కొంచెం దాంట్లో వాటర్ ఎవాపరేట్ అయిపోయి అది కొంచెం ఇలా మెత్తగా చిన్నగా అయిపోతుంది సైజ్, వాటర్ వెళ్ళిపోయి. కాబట్టి ఉడికించి వేసుకుంటే మనకు ఆ ప్రాబ్లం రాదు, ఆ గింజ అలాగే ఉంటుంది. కొంచెం వేగాలేమో కదా? కొద్దిగా వేగాలి. రాజుగారు ఇది బటర్తో కూడా చేసుకోవచ్చా మనం? బాగుంటుందా? చేసుకోవచ్చండి. సో ఇక్కడ కొంచెం పులుపు కొరకు పెరుగు వేస్తున్నానండి. ఇది మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది. చూసారా, నేను కొత్త విషయం నేర్చుకోవడం అంటే ఇవాళ కార్న్ పులావ్లో పెరుగు కూడా వేసుకోవడం నేర్చుకున్నాను. రైస్ ఐటమ్స్ అంటే మనకు రైస్ క్వాంటిటీ, అలాగే కార్న్కి సరిపడా ఉప్పు. సో ఇక్కడే పులావ్ కాబట్టి కొద్దిగా పుదీనా. సో ఇది కంపల్సరీగా ఆ ఫ్లేవర్ ఉండాల్సిందే పులావ్లో కానీ బిర్యానీలో కానీ. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న బాస్మతి రైస్. మీకు ఎక్కువ ఏమి ఇష్టం, స్వీటా హాటా? అంటే రెండు ఇష్టంగా తింటాను, కానీ స్వీట్ దగ్గర కంట్రోల్ చేసుకోలేను. స్వీట్ పీపుల్కి అందరికీ అంతే అండి ప్రాబ్లం. అది ఏదైనా టేస్టీ ఫుడ్ ఇష్టమే, కాకపోతే స్వీట్ దగ్గర ఎంత అనుకుంటున్నాను అయ్యో లావ్ అయిపోతున్నాం అని, కానీ కంట్రోల్ చేసుకోలేను. సో కొద్దిగా గరం మసాలా పొడి. ఓకే. సో ఇప్పుడు ఇదంతా కలిపేస్తే మనకు ఆ రైస్ కూడా ఆ మసాలా దినుసులు, పెరుగు, ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పట్టేస్తాయండి. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కొంచెం మనకు రైస్ మగ్గితే తీసేసుకోవాలి. ఎస్. ఇది ఎంత ఏమనుకుంటున్నా అండి, మిమ్మల్ని మేము ఎలా చూస్తున్నామో అంటే అప్పటి నుంచి ఇప్పటివరకు అలాగే ఉన్నారు. ఇవాళ ఇలా 25 years ఈటీవీ సెలబ్రేషన్ అంటున్నా. ఈటీవీ ఫస్ట్ డే మిమ్మల్ని స్క్రీన్లో ఎలా చూసామో ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈటీవీలో మీరు అలాగే ఉన్నారు, ఇక్కడ అలాగే ఉన్నారు. ఇది ఏంటంటే ఈటీవీ అనేది ఒక డిఫరెంట్ డిసిప్లిన్ ఆర్గనైజేషన్ అండి. మీరు అంటే అన్నీ ఒప్పుకుంటారు. ఎస్. ఎలా అంటే అప్పటి నుంచి ఉన్న వాళ్ళు నాతో పాటు చాలా మంది ఉండి ఉంటారు. ఓకే, ఒక కుటుంబం అని మేము ఎలా ఫీల్ అయ్యాం, ఈటీవీ అంటే మా టీవీ, మేము ఎలా ఫీల్ అయ్యాం, అలాగే ఈటీవీ కూడా ఇది మా ఫ్యామిలీ మెంబర్స్. ప్రీతి నిగమ్ అంటే మా ఇంట్లో కూతురు, కొడుకు, అల్లుడు, అలా అందరు ఆర్టిస్టులని ఒక ఫ్యామిలీ అని భావిస్తారు. కాబట్టి వాళ్ళు కూడా మమ్మల్ని సమానం పిలిచి అంటే ఆర్డర్ ఇచ్చి కూడా మాతో వర్క్ తీసుకోవచ్చు. అది ఈటీవీకి మాత్రమే సాధ్యం. ఇప్పుడు ఒకవేళ ఆకలి లేదు అన్నా కూడా ఆ స్మెల్కి చూస్తుంటే టెంప్టేషన్ మాత్రం. సో చేసే డిష్లు అలాగే ఉండాలి. సో లాస్ట్గా కొంచెం పుదీనా. వావ్, థ్యాంక్ యూ సో మచ్. సో కార్న్ పులావ్ రెడీ. మీరు కూడా ఇది ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. కార్న్ పులావ్ తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. కార్న్ పులావ్ తయారీ విధానం: ముందుగా బాస్మతి బియ్యాన్ని ఉడకపెట్టుకుని అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, దీనిలో ఉడకపెట్టుకున్న స్వీట్ కార్న్, పెరుగు, ఉప్పు వేసి పుదీనా వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసుకుంటే కార్న్ పులావ్ రెడీ. కార్న్ పులావ్ టేస్టింగ్ టైమ్ వాచ్. సో మా గెస్ట్ కాబట్టి మీరే. వెయిటింగ్ టైం కూడా ఫినిష్ అన్నమాట. yes, yes, yes. ఆహా, లంచ్ టైం అయింది కానీ చేద్దాం. ఇవాళ అయిపోతుంది ఇంకా అది. చాలా బాగుందండి, చాలా బాగుంది రాజు గారు. టేస్టీగా ఉంది, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ముందుగా
ప్రేక్షకులందరికీ ఈటీవీ 25వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మనం ఎన్నో రకాల చిట్కాలు కొత్తగా చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఈ చిట్కా కూడా ట్రై చేసి చూడండి. ఏం లేదండి, కొద్దిగా రోజ్ వాటర్ తీసుకుని ఒక బాటిల్లో వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని అప్పుడప్పుడు కొద్దిగా కాటన్లో డిప్ చేసుకుని ఫేస్ కనుక క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం బాగా కాంతివంతంగా తయారవుతుంది. మరి ఇవాళ స్పెషల్ ఎపిసోడ్ లో నెక్స్ట్ వంట ఏంటో చూసేద్దామా? సో ఇవాళ మన గెస్ట్ స్పెషల్ వంట చేయబోతున్నారు. ఏ వంట చేయబోతున్నారు? అంటే యానివర్సరీ స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి కేక్ తో మనం మొదలు పెట్టినా మనం ఇంట్లో కూడా ఏదైనా పాయసం లాంటిది చేసుకుంటాం కదా పండగ అనగానే. సో లెట్స్ స్టార్ట్ విత్ స్వీట్. వావ్, ఏ స్వీట్ చేస్తున్నారు? గోధుమ కొబ్బరి పాయసం. గోధుమ కొబ్బరి పాయసం. మరి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దాం. గోధుమ కొబ్బరి పాయసానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, కొబ్బరి పాలు 1/2 లీటర్, ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, యాలకుల పొడి 1 టీ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, బెల్లం 1/2 కప్పు. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? ఎస్, వెయిటింగ్. ఇప్పుడు మనం స్వీట్ అనగానే మనకు అన్నిటికంటే ముందు కావాల్సింది నెయ్యి. డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ మీరు కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఎండి కొబ్బరి చిన్న ముక్కలు చేసుకున్నాం కదా, ఆ ముక్కలు. సో ఈ 25 years లో మీరు కూడా ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా మాకు ఈ టీవీలో కనిపిస్తూనే ఉన్నారు రకరకాల పాత్రల్లో. ఒకసారి నెగిటివ్, ఒకసారి పాజిటివ్, ఒకసారి డిటెక్టివ్, ఒకసారి అది, అవునా కదా? సో ఫస్ట్ మీరు చేసినవి మాకు తీపి జ్ఞాపకాలు. అంటే ఒక విషయం చెప్పాలి ఏంటంటే, మీరు అస్సలు గ్యాప్ లేకుండా అన్నారు కదా, నిజంగా అస్సలు గ్యాప్ లేకుండా నేను ఈ టీవీలో కనిపిస్తూనే ఉన్నాను. టచ్ వుడ్, ఐఎమ్ సో లక్కీ. ఆ విధంగా నేను ప్రెగ్నెంట్ గా ఉన్నా కూడా లిటరలీ 9 months, ఇంకా నాకు ఒక 1 week తర్వాత డెలివరీ ఉంది అనగా అప్పటి వరకు కూడా నేను వర్క్ చేశాను. అండ్ ఏదో బాధపడుతూ వర్క్ చేయడం కాదు, ఐ వాజ్ సో హ్యాపీ ఆన్ సెట్. చాలా బాగా, అంటే అదే అంటున్నారు, కేర్ తీసుకునేవాళ్ళు. ఇట్స్ పాంపరింగ్ కూడా ఉంది, కేర్ తీసుకునేవాళ్ళు అన్నిటికంటే. ఇప్పుడు ఎండమావులు చేస్తున్నప్పుడు నిజంగా, అందుకే ఐ లవ్ యూ మీర్ గారు, ఆయన డైరెక్షన్ చేస్తున్నప్పుడు నేను లెగ్స్ ఇలా ఫోల్డ్ చేసుకుని కూర్చోవాలి. ఆయన ఎంత జాగ్రత్త పడేవాళ్ళు అంటే, ఆ షార్ట్ అయిపోయిన వెంటనే కట్ 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 తిరిగేది. ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉండి కాళ్ళ మడత పెట్టుకొని కూర్చోవడం రిస్క్ అనేసి ఆయన కూడా పాపం చాలా కోఆపరేట్ చేసేవాళ్ళు. ఇది వేగిపోయాయి మన మాటల్లో, చక్కగా వేగిపోయాయి. సో ఇది మాత్రం తీసుకొని పక్కన పెట్టుకోవాలి ముందు. సో ఈ టీవీ అంటే సంస్థలో పనిచేసే వాళ్ళందరికీ అసలు వాళ్ళందరూ కలిస్తేనే, ఆర్టిస్టులు, సంస్థలో పనిచేసే టెక్నీషియన్స్, ప్రతి ఒక్కళ్ళు, ఓకే, మేనేజర్స్, ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్. ఎస్, అబ్సల్యూట్లీ. అందరికీ యాక్చువల్లీ శతకోటి దండాలు. ఎందుకంటే వీళ్ళందరూ మేము కనిపించే వాళ్ళం, కనిపించని వాళ్ళు ఎంతో మంది అక్కడ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఎందుకంటే మేము షూటింగ్ చేసి ఒక రోజులో వచ్చేస్తాం. అవును, షూటింగ్ వెళ్ళక ముందు ప్రీ ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అంటే ఒక ఎపిసోడ్ చేసిన తర్వాత అందులో చాలా వర్క్ ఉంటుందండి. ఎడిటింగ్ ఉంటుంది, డబ్బింగ్ ఉంటుంది, ఆర్ఆర్ ఉంటుంది, కరెక్ట్, ట్రిమ్మింగ్ ఉంటుంది. అందులో కొన్నిసార్లు నెంబర్ ఆఫ్ షార్ట్స్ డిస్టర్బెన్స్ ఏమైనా, ఎడిటర్స్, ఎడిటింగ్, డబ్బింగ్, ఎడిటింగ్, ఆఖరికి టైటిల్ పేరు కూడా. ఎస్, ఎంత పని, అసలు చాలా వర్క్ ఉంటుందండి. కొబ్బరి పాలు మీకు రెడీమేడ్ కూడా దొరుకుతాయి, కానీ ఇంట్లో చేసుకోవడంలో ఆనందం వేరు, ప్లస్ ఆ ఫ్రెష్నెస్ వేరే ఉంటుంది. కాబట్టి మీరు ఫ్రెష్ కొబ్బరి పాలు కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఓకే, సో ఈ పాలు కొంచెం మరగాలి. అయితే నేను ముందుగానే ఏం చేశానంటే, ఈ గోధుమ రవ్వని కొంచెం ఉడికించి పెట్టుకున్నాను. ఓకే ఓకే, సో కుక్డ్ గోధుమ రవ్వ ఇది. సో ఇప్పుడు ఈ మరుగుతున్న కొబ్బరి పాలలో మనం ఈ బాయిల్ చేసిన, ముందుగానే ఉడికించి పెట్టుకున్న గోధుమలు వేసేద్దాం, గోధుమ రవ్వ వేసేద్దాం. ఓకే, ఇలా కిచెన్ లో హెల్పింగ్ హ్యాండ్ ఉంటే ఎంత తొందరగా కదా వంట. నేను అదే పని ఇక్కడ. ప్రీతి గారు, మీరు చెప్పండి, మీరు ఒక యాక్ట్రెస్ గా రకరకాల పాత్రలను చేశారు. నెగటివ్ చేశారు, పాజిటివ్ చేశారు, ఏడ్చేవ్ చేశారు, ఒక స్ట్రిక్ట్ మదర్ ఇన్ లా, ఒక స్ట్రిక్ట్ మదర్, ఇలా రకరకాల కామెడీ చేశారు. ఇన్ని పాత్రలు చేశారు కదా. అదొకటే కాదు, సారీ ఇంటరప్ట్ చేస్తున్నాను, అదొకటే కాదు, ఈటీవీ లో రకరకాలుగా యాక్ట్ చేయడమే కాకుండా ఈటీవీ 2 లో నేను న్యూస్ కూడా చదివాను. న్యూస్ కూడా చదివారు. ఎస్, ఇప్పుడు మనం ఇది కొంచెం బెల్లంని తొరిమేసి పెట్టుకున్నాను.
టేస్ట్ పరంగా మీకు ఎక్కువ స్వీట్ ఇష్టమైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. Okay. అకార్డింగ్ టు యువర్ టేస్ట్ అండ్ మీకున్న క్వాంటిటీని బట్టి మీరు వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది దీంతో పాటు బెల్లం కూడా బాగుంటుంది. కరిగిపోతుంది కూడా. మనకు స్వీట్ అనగానే ఫైనల్ టచింగ్ మాత్రం ఇలాచి. అవును. Okay. యాలకుల పొడి, యాలకుల పొడి కొంచెం వేసేస్తే ఆ ఫ్లేవర్ పక్కింటి వాళ్ళు కూడా డిస్టర్బ్ అయిపోతారు దీంతో. వచ్చేస్తారు మన ఇంటికి. అంతే, చాలా సింపుల్. మనం ఎక్కువ చేసుకుంటే చాలు. యా మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ యాడ్ చేసాం. వెరీ నైస్. సో మంచి వాసన. ఎస్. సో ఈ విధంగా మనం యానివర్సరీ స్పెషల్ గోధుమ కొబ్బరి పాయసం రెడీ. తొందరగా మీ ఇంట్లో కూడా రెడీ చేసుకొని తినేయండి ఇది. ఓకే, తప్పకుండా తప్పకుండా. ఫస్ట్ నేనే తింటా ఇక్కడ, ప్లీజ్. ఓకే, హ్యాపీ బర్త్డే స్పెషల్ గోధుమ కొబ్బరి పాయసం మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. గోధుమ కొబ్బరి పాయసం తయారీ విధానం. ముందుగా గోధుమ రవ్వని ఉడకపెట్టుకుని ఉంచుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించి పక్కన ఉంచుకోవాలి. అదే పాన్ లో కొబ్బరి పాలు, కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. దీనిలో ఉడకపెట్టుకున్న గోధుమ రవ్వ, బెల్లం, యాలకుల పొడి వేసి బాగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్, వేయించిన కొబ్బరి ముక్కలు వేసి బాగా కలుపుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే గోధుమ కొబ్బరి పాయసం రెడీ. గోధుమ కొబ్బరి పాయసం స్వీట్ టైం ప్లీజ్. ఎస్. ఇప్పుడు రాజు గారు, నేను చేశాను కాబట్టి మీరు తినాలి. ఓకే. పాయసం కాబట్టి ఆయాసం వచ్చే వరకు తినండి. ఓకే. తీపి కరెక్ట్ గా సరిపోయింది. కరెక్ట్ గా సరిపోయింది. నేను అదే ఎక్కువ లేదు, తక్కువ లేదు. సో ఆ కొబ్బరి పాల ఫ్లేవర్ తెలుస్తుంది. ఆ గోధుమ రవ్వ కూడా బాగా ఉడికిపోయింది. సూపర్ అండి, చాలా టేస్టీగా ఉందండి. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పెదవులు అందంగా కనిపించడానికి, మనం మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి మనం లిప్స్టిక్ అప్లై చేసుకుంటూ ఉంటాం కదా. పెదవుల మీద లిప్స్టిక్ వేసుకున్న తర్వాత కొద్దిగా లిప్ గ్లాస్ కూడా యాడ్ చేసుకున్నట్లయితే లిప్స్టిక్ మరింత అందంగా ఉంటుంది. నెక్స్ట్ వంట ఏంటో చూద్దామా? ఓకే, నెక్స్ట్ ఏ వంట చేయబోతున్నారు? పుదీనా జంతికలు చేద్దాం. పుదీనాతో జంతికల. వావ్, పుదీనా జంతికలు. మరి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దాం. పుదీనా జంతికలకు కావాల్సిన పదార్థాలు: పుదీనా పేస్ట్ అరకప్పు, బియ్య పిండి 1 కప్పు, వాము 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు అన్ని సిద్ధంగా ఉన్నాయండి. ఓకే అండి. ఆయిల్ ఇందులో వేసేసి మెల్లగా హీట్ అవుతూ ఉంటుంది కాబట్టి మూత అక్కర్లేదు మనకు. తీసుకోవచ్చు. ఒక బౌల్లో రైస్ ఫ్లోర్ అంటే బియ్య పిండి వేసుకొని మనం ఏం జంతికలు చేస్తున్నాం? పుదీనా కదా, కాబట్టి పుదీనా ఇలా పేస్ట్ చేసుకున్నాం. సో పుదీనా పేస్ట్ ఇందులో వేసుకుంటాం కొంచెం. ఓకే. సో ఇందులో కారం కూడా ఉందా అండి? కొంచెం. ఇందులో పచ్చిమిర్చి వేసారా? ఓకే. ఇందులో పచ్చిమిర్చి ఉంది కాబట్టి పుదీనా పేస్ట్ చేసుకొని వేసాం. లేకపోతే కారం లేకపోతే మళ్ళీ మనం ఇప్పుడు మనం ప్రతి స్నాక్స్ లో కొంచెం వాము వేసుకుంటాం కదా, డైజెషన్ కి మంచిది కాబట్టి. వాము, అజ్వైన్ కొంచెం మీ క్వాంటిటీని తగ్గ ఒక చిట్కంత వేసుకుంటే చాలా మంచిది. అండ్ అలా అదే విధంగా హింగువ కూడా ఎప్పుడు స్టమక్ అప్సెట్ చేయకుండా కాపాడుతుంది. బాగుంటుంది. ఎస్, కొంచెం ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది హింగువది. ఇంగువ. అలాగే ఉప్పు అయితే టేస్ట్ కి తగ్గ మీరు వేసుకోవచ్చు. ఇంకా ఇది దగ్గర చేస్తాం కాబట్టి జాగ్రత్తగా ఉప్పు వేసుకోవాలి. అండ్ క్రిస్పీగా రావడానికి కొంచెం మధ్యలో, అంటే ఎలాగో రైస్ ఫ్లోరే కానీ అయినా కూడా బియ్య పిండిలో కొంచెం నూనె కూడా వేసుకుంటే కరకరలాడుతూ వస్తాయి. ఓకే. సో ఇలా చక్కగా దీన్ని ముందు మిక్స్ చేసుకోవాలి. లేకపోతే అక్కడక్కడ ఉండలు కట్టకుండా అన్నీ మిక్స్ అయిపోయాక కొంచెం వాటర్, నీళ్ళు అప్పుడు వాటర్ వేద్దాం. నేను కొద్దిగా వేస్తూ కొంచెం అడుగుతూ ఉంటా. ఓకేనా? ఎస్ ప్లీజ్.
సో అందరు అడిగే నార్మల్ ప్రశ్న అండి, ఇంట్లో సపోర్ట్ లేనిదే మనం బయట చేయలేమేమి పని. అంతే. సో పేరెంట్స్ సపోర్ట్ ఎలాగో ఉంటుంది, అప్పుడప్పుడు ఉండకపోవచ్చు, మళ్ళీ ఒప్పించడం అలాంటివి జరుగుతాయి, కానీ చాలా వరకు పేరెంట్స్ సపోర్ట్ ఎలాగో ఉంటుంది. కానీ పెళ్ళైన తర్వాత హస్బెండ్, ఇన్లాస్ వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటే మాత్రం ఆ జర్నీ స్మూత్ గా సాగిపోతుంది అండ్ డెఫినెట్లీ సక్సెస్ చూస్తాం. అచీవ్ అంటే మీరు అనుకున్నది అచీవ్ చేస్తారు అండ్ సక్సెస్ చూస్తారు. సో నా విషయంలో చూస్తే మీరు నమ్మరు, ఫ్యామిలీలో మా ఫాదర్ కూడా ఇంట్లో షూటింగ్కి వెళ్ళాలంటే మార్నింగ్ నేను లేవక ముందు వేడి నీళ్ళు రెడీ చేసి ఇచ్చేవాళ్ళు ఆయన. సో అలా మా మదర్ కానీ చాలా సపోర్ట్. తర్వాత పెళ్ళైన తర్వాత అఫ్ కోర్స్ మీ అందరికి తెలుసు మా ఆయన ఎవరు అని, నాగేష్ గారు కూడా నాకు చాలా చాలా అంటే ఇప్పుడు కూడా ఆయన సపోర్ట్ లేనిది నేను ఇక్కడ దాకా రాలేను. సో ఆయన సపోర్ట్. అదే విధంగా మా పిల్లలు, మా పాప అదితిశ్రీ, మా బాబు ఆర్యన్ కర్రా. సో వాళ్ళిద్దరు సపోర్ట్ కూడా ఎలా అంటే ఏ రోజు కూడా నేను షూటింగ్కి వెళ్తుంటే ఏడుస్తూ మేము వస్తాము అలాంటివి లేకుండా ఆల్ ది బెస్ట్ అని చెప్పి పంపించారు. ఇప్పుడైతే బయలుదేరినగానే మమ్మ బీ సేఫ్, సేఫ్ గా వెళ్ళండి, సేఫ్ గా రండి అని చెప్పి పంపిస్తున్నారు. ఇప్పుడు పిండి చక్కగా ఇదిగోండి మిక్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మురుకుల్ అంటే జంతికలు పిండి ఎలా ఉండాలి అని చెప్పక్కర్లేదు. సో ఒకరికొకరికి సపోర్ట్ లేనిది ఏది ఎవరు అచీవ్ చేయలేరు. అవును. సో ఆ టైంలో మా బాబు ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్లేయర్. ఇంటర్నేషనల్ ఏం ప్లేయర్ అండి? మా బాబు ఏంటంటే రోలర్ హాకీ ఆడతాడండి. రోలర్ హాకీ? ఎస్. ఫ్రమ్ ఇండియా. ఇండియా. కొరియాలో మన ఏషియన్ గేమ్స్, ఏషియన్ ఛాంపియన్షిప్ లో హీ వన్ బ్రాంజ్ మెడల్. వావ్, కంగ్రాచులేషన్. ఇండియా కోసం గెలవడం అనేది చాలా గర్వంగా ఉంటుంది మాకు. అవునవును, తప్పకుండా. పేరేం చెప్పారు మీ అబ్బాయిది? ఆర్యన్ కర్రా. ఆర్యన్ కర్రా ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ప్లేయర్. ఇండియాకి బ్రాంజ్ మెడల్ తెచ్చిన ప్లేయర్. ఎంత గర్వంగా అనిపిస్తుంది అంటే మీరు నమ్మరు, నా చిన్నప్పటి నుంచి నేను మా ఇంటికి ఆర్మీ ఆఫీసర్స్ ఎక్కువ వచ్చేవాళ్ళు. ఎందుకంటే మా ఫాదర్ కూడా ఎన్సీసీ ఆఫీసర్, ఆయన ఆర్మీలో అది క్యాంప్స్ కి అటెండ్ అవ్వడం, అలాగే నన్ను కూడా ఎన్సీసీ లో జాయిన్ చేశారు. సో అప్పటి నుంచి ఎందుకో ఎక్కడో తెలియని అంటే దేశభక్తి అనేది విపరీతంగా ఉంది. సో అలాంటిది నేను కూడా దేశం కోసం ఏదైనా చేయాలి, నేను కూడా ఆర్మీ జాయిన్ అవ్వాలి. కానీ ప్రతి ఒక్కళ్ళు ఆర్మీ జాయిన్ అవ్వలేరండి, అంత ఈజీ కాదు. సోల్జర్స్ అనేది అంత ఈజీ కాదు. సో ఆ విషయం మీకు చెప్పక్కర్లేదు అనుకుంటాను. అవును, మా ఆయన ఆర్మీ ఆఫీసర్ కాబట్టి. కానీ మీరు యు గేవ్ చక్కటి బ్రాంజ్ మెడల్ తెచ్చిన అబ్బాయిని ఇచ్చారు మీరు దేశానికి. దేశం మన పతాక ఎక్కడైనా ఎగిరించాలి అంటే ఒకటి ఆర్మీ, అంటే ఐ మీన్ ఫౌజీ, అది ఆర్మీ, నేవీ, ఏదైనా సో వాళ్ళు లేదా స్పోర్ట్స్ పీపుల్. ఇంకొక కంట్రీకి వెళ్ళి మన దేశ పతాకం అలా ఎగిరించాలి అంటే ఏదైనా విజయం సాధిస్తేనే ఎగిరించగలుగుతాం. సో ఆ విధంగా మా బాబు ఎప్పుడైతే మెడల్ గెలిచిన తర్వాత వాళ్ళకి మెడల్ కోసం అక్కడ నిలబెట్టి వాళ్ళు నేషనల్ యాంథమ్ అసలు కంగ్రాచులేషన్స్. సో ఇది కొంచెం వేగుతూ ఉంటుంది కదా? వేగాలిగా. ఓకే. దీనికోసం మీరు నిలబడి ఇంకా ఎర్రకు కావట్లేదని వెయిట్ చేస్తుంటారేమో, బియ్య పిండితో కాబట్టి కొంచెం కలర్ ఇలాగే ఉంటాయి. సో మనం వెయిట్ చేయక్కర్లేదు. మరి ఆయిల్ ఒకేసారి రాకుండా పేపర్లో తీసుకోవచ్చు మనం. సో ఆ విధంగా మా ఫ్యామిలీ మొత్తం మా ఆర్యన్కి సపోర్ట్ చేసాం అనమాట. వెరీ నైస్. ప్రత్యేకంగా మా హస్బెండ్ నాగేష్ గారు మాత్రం అసలు టోటలీ డెడికేటెడ్. చూసారా, కేవలం పని చేసే వర్కింగ్ విమెన్ అన్ని చేస్తారు, అన్ని రంగాల్లోనూ ఉంటారు విత్ ఫ్యామిలీ సపోర్ట్. దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. సో మనం కూడా చేసుకుందామండి. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. పుదీనా జంతికల తయారీ విధానం. ఒక బౌల్లో బియ్య పిండి, పుదీనా పేస్ట్, వాము, ఇంగువ, ఉప్పు, కాచిన నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టంలో తీసుకుని కాగే నూనెలో జంతికల్లాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పుదీనా జంతికలు రెడీ. ఓకే, జంతికలు ఇక్కడ రెడీగా ఉన్నాయో. ప్లీజ్ రాజు గారు. ఓకే, సౌండ్ వచ్చిందా? వచ్చింది. అది తీసినప్పుడే వస్తుందండి.
మస్తు క్రిస్పీగా వచ్చాయి కదా. ఎస్. బాగుంది. బోల్డ్ అంత సౌండ్ వస్తుంది కాబట్టి మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. నేనే చెప్పకూడదు కానీ బాగున్నాయి. బాగున్నాయి కదా. ఆ పుదీనా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. సూపర్ అండి. చాలా బాగుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బంగాళాదుంప అనగానే మనం ఎక్కువగా కూరలు, వేపుళ్ళు, అలాగే చిప్స్ లాగా చేసుకుంటూ ఉంటాం. కానీ సౌందర్య పోషణలో కూడా బంగాళాదుంపను వాడుకోవచ్చు. అది ఎలా అంటే, బంగాళాదుంపను స్లైసెస్గా కట్ చేసుకొని ఆ స్లైసెస్తో ముఖం మీద మృదువుగా రబ్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం మరింత కాంతివంతంగా, మరింత నునుపుగా తయారవుతుంది. సో రాజుగారు, ఇప్పుడు మీరేం చేస్తున్నారు? 4వ వంట. సూప్ చేస్తున్నాను. వావ్. కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. బీరకాయతో సూప్ చేస్తాను. ఓ, బీరకాయతో సూప్ ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు చేసి చూపిస్తారు. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో నోట్ చేసుకుందాం. బీరకాయ సూప్ కి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, సొంటి పొడి 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పాలు 1/2 లీటర్, కొత్తిమీర కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి. సో రాజుగారు, ప్లీజ్ వెయిట్ ఈగర్లీ అన్నమాట. ఇలా అనగానే అయిపోయేటట్టు. ఓకే. సో కొత్త డిష్ ఇది. కొంచెం బీరకాయ లేత తీసుకోవాలి. తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసి పెట్టేసానండి. చేదు లేకుండా చూసుకోవాలి. చేదు లేకుండా, అది ముఖ్యంగా. అతి ముఖ్యంగా. కొద్దిగా వెన్న. సో దీంట్లో కొద్దిగా జీలకర్ర వేస్తున్నామండి. ఓకే. కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు సన్నగా తరిగేసుకుని చిన్న చిన్నగా సూప్ కాబట్టి. అలాగే వెల్లుల్లి. వెల్లుల్లి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది సూప్స్ లోకి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ బటర్ లో వేస్తారు చూడండి, లొట్టలు. సో ఇవి వేగుతున్నప్పుడే బీరకాయ ముక్కలు కూడా దీంట్లోనే వేసి వేయించుకోవాలి. ఓకే. బటర్ లోనే వేగనివ్వాలి. ఎస్. కొంచెం కలర్ రావాలేమో కదా. మూత పెట్టే అవసరం ఉంటుందా? అక్కర్లేదండి. అంటే పాలు వేసి మళ్ళీ ఉడికిచ్చేస్తాం. కొద్దిగా దీంట్లో పాలు కూడా యాడ్ చేస్తున్నాం మనం. సో థ్యాంక్ యూ. మా అదితి కోసం ఒక డిష్ ఇచ్చారు మీరు ఇవాళ. ఏం చేస్తుందండి మీ అమ్మాయి? అదితి తను లా చదువుతోంది ఫ్రమ్ మిక్ఫా యూనివర్సిటీ. ఓకే. సో ఒక లాయర్, ఒక స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారు ఇంట్లో ఇప్పుడు. ఎస్. మా ఆయన ఐటీ నుంచి, ఐటీ. నేను అందరి ముందు ఎంటర్టైన్మెంట్ ఐటీ. ఓకే. సో దీంట్లో పాలండి. అది రాజు గారి స్పెషల్. సో ఇందులో కొంచెం ఉడకాలండి. కొంచెం ఉడకాలి. కొద్దిగా మగ్గితే అప్పుడు ఇది కాస్త చల్లార్చేసి మనం మిక్సీ పట్టేసుకుంటాం. బేస్ మనకి ఇదే అవుతుంది. ఓకే. సో అంటే ఆ ముక్కల పలంగా కూడా మనం తీసుకోలేం కాబట్టి సో పేస్ట్ లా చేసేసుకుంటే మొత్తం కలిపేసి. ఇప్పుడు ఇది రెడీమేడ్ సూప్స్ కన్నా ఇది బెస్ట్ అసలు. చాలా హెల్దీగా ఉంటుంది. కొంచెం ఉడకాలి. కొంచెం ఉడకాలి. ఓకే. సో ఇది అయిపోయినట్టుందండి. అయిపోయిందండి. స్టవ్ ఆపేసేసి ఇది కొంచెం చల్లారనివ్వాలండి. కొంచెం చల్లారినప్పుడు మనం మిక్సీ పట్టేసుకోవచ్చు. ఓకే. సో వెయిట్ చేద్దాం అండి. ఓకే. ఇప్పుడు మీకోసం ఆ చిట్కా. అలోవెరా జెల్ కలబంద గుజ్జు కొద్దిగా తీసుకుని జుట్టుకు బాగా అప్లై చేసుకుని, మాడుకు కూడా అప్లై చేసుకుని 1/2 an hour తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేస్తూ ఉండండి. ఇలా వారం 10 రోజులకు ఒకసారి కనుక ట్రై చేస్తూ ఉన్నట్లయితే జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుంది. ఓకే అండి. చల్లారింది కదా? చల్లారండి. రాజు గారు పాలు విరిగిపోవడం అలాంటివి అవ్వవు కదా? లేదండి. ఇప్పుడు మామూలు బీరకాయతో మనం పాలు పోసి కూడా కూర చేస్తాం కదా. ఏదో టిప్స్ తీసుకోవాలి కదా రాజుగారి దగ్గర, నేర్చుకోవాలి అని. జనరల్ గా మదర్స్ కి ఎలా అంటే ఎంత వంట వచ్చినా కూడా కొత్తది పిల్లల కోసం అనేసరికి డబుల్ కాన్సంట్రేషన్. అంటే కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళు తినాలి అంతే, అదొకటే ఉంటుంది. అలాంటి వంటలు చాలా చేస్తూ ఉంటారు మా రాజుగారు. స్టవ్ ఆన్ చేసుకుంటాం. ఎస్. సో దీంట్లో అడిషనల్గా గార్నిష్ ఏం లేదు కాబట్టి దీంట్లో చిన్న చిన్న లాస్ట్లో చిన్న ముక్కలు అలా ఉంటే ప్రాబ్లం ఏం లేదు, అలా తీసేసుకోవచ్చు మనం. కొంచెం అలా వస్తుంటే కూడా బాగుంటుంది కదా, వంటికి బాగుంటుంది. కొంచెం నీళ్ళు అవసరం అండి, కొద్దిగా వాటర్, బట్ స్టిల్ క్రీమీ. సో దీనికి ఇప్పుడు మనం సీజనింగ్ చేసేసుకున్నాం అండి.
సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి. సో ఆల్రెడీ దాంట్లో జీలకర్ర ఉంది మనకి. కొద్దిగా సొంటి. Yes. ఓహో. సో ఇవన్నీ మనకు ఇండియన్ ఫ్లేవర్స్, మన ఫ్లేవర్స్ కాబట్టి. మన సో వెజిటబుల్స్ కూడా అంటే దేశీ, బీరకాయ మనది. దేశీ కాబట్టి దేశీ. సో ఫ్లేవర్స్ కూడా దేశీ ఉంటే బాగుంటుంది. సో అది ఒక షెఫ్ టచ్ అన్నమాట. ఎస్. లేట్గా స్టార్ట్ అయిపోతుంది. సో సర్వ్ చేసేసుకుందాం. సో గార్నిష్ కూడా మన కొత్తిమీరతో. వావ్. ఓకే. సో బీరకాయతో సూప్ రెడీ. ఓకే, సూప్ అయితే రెడీ అయిపోయింది. Okay. మరి కార్వింగ్ ఇవాళ స్పెషల్ కదా. ఎస్. సో స్పెషల్గానే చేస్తున్నాను. అసలే మీరు స్పెషలిస్ట్ అందులో. ఫ్రూట్తో నేను కేక్ చేస్తున్నాను. ఫ్రూట్ కేక్. సో ఇది బేస్ ఓకే. స్పాంజ్ కేక్ అనమాట. ఓకే. రాజు గారు, మీరు ఇచ్చిన కార్వింగ్ నైఫ్ నా దగ్గర ఇంకా గిఫ్ట్ గా అలా ఉంది. Okay. అప్పుడప్పుడు వాడతాను నేను. ఓకే. నాకెప్పుడు ఇవ్వలేదే. చూసారా, గొడవ పెట్టాను. సో ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ ఇలా మోల్డ్ నేను బేస్ చేశాను. అంటే మనకు మార్కెట్లో కట్లరీ షాప్లో ఇలాంటి మోల్డ్స్ దొరుకుతాయండి. ఓకే. ఒక బేస్తో మనం వాళ్ళని నొక్కేస్తే ఇది వస్తుంది. దీంట్లో ఎన్ని స్లైసులు చేసుకుంటే అన్ని ఫ్లవర్స్ వచ్చేస్తాయి. Okay. కొంచెం ఈజీగా మనకి రావడం. అది దీంతో కొంచెం పాటు షార్ప్ గా ఉంటుందా అండి? అవునండి, డెఫినెట్ సో ఈజీగా అయిపోతుంది. డిఫరెంట్ సైజులలో ఉంటాయి మనకి. అలాగే షేప్స్ దీని స్కిన్లో కూడా చిన్న సైజ్ ఫ్లవర్ తీసాను. ఓకే. ఓకే, వేస్ట్ కాకుండా. తర్వాత మామూలుగా రోజ్ ఫ్లవర్స్ నేను మామూలుగా బీట్రూట్లో చూపిస్తూ ఉంటాను కదా, అది మెలన్లోనే తీసాను. మెలన్స్ లో దీంట్లో పై భాగం ఏదైతే మిగులుతుందో ఇలా కొన్ని చేసి పెట్టేసాను. ఓకే. సో వీటన్నిటితో మనం అరేంజ్ చేసేసుకోవాలి. ఓకే. సో ఇలా స్లైసెస్లా కట్ చేసుకుంటాం. ఎస్, ఇవన్నీ కూడా మనం టూత్ పిక్స్తో మనం గుచ్చేసుకోవాలండి. ఓకే. సో తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, టూత్ పిక్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. చిన్నగా ఉంటాయి కాబట్టి. ఓ బ్రేక్ చేస్తున్నారు కదా. ఎస్, అంటే సైజ్ కొంచెం మనకు సరిపడా సైజులో చేసేసుకోవాలి. సో చుట్టూరా అమర్చడానికి. యానివర్సరీ కాబట్టి మరో కేక్. అదే. సో ఆల్టర్నేట్ గా అమరుస్తున్నారు. రౌండ్గా అండి. అంటే అదొకటి ఇదొకటా అంతా ఇప్పుడు? ఫస్ట్ ఒక డిజైన్ వేస్తున్నాను. ఓకే. అంటే మీరు షెఫ్ ఒకటే ఆయన అలా కాకుండా చేస్తూ ఉండగా మిమ్మల్ని టక్కున ఒక క్వశ్చన్ ఓ యా ప్లీజ్. ఒక రిలేషన్షిప్ అంటే వర్కింగ్ రిలేషన్షిప్ లో ఇన్నాళ్ళు మీరు చేశారు ఒక సంస్థతో, ఇలా ఉండాలి అంటే ఏం ఇంపార్టెంట్ అంటారు? అంటే అండర్స్టాండింగ్ ఎలా అంటే ఇప్పుడు చాలాసార్లు ఏమైపోతుంది అంటే ఒక మాట ఎవరో చెప్పారు, ఆ టైంలో మీ మూడ్ బాగుండకపోవచ్చు, బాగుండొచ్చు, కానీ ఆ టైంలో వాళ్ళ అంటే రియాక్ట్ అవ్వకూడదు. ఇన్స్టెంట్ రియాక్షన్ మీకు చాలా ఇబ్బంది పెడుతుంది. సో చాలాసార్లు నేను గమనిస్తాను, నేను కూడా బాధపడిన రోజులు ఉంటాయి. ఓకే, కానీ ఆ మూమెంట్లో మీరు బాధగా అనిపిస్తుంది, కానీ కొంచెం ఆలోచించి చూస్తే ఓకే ఆ డైరెక్టర్ కొంచెం బాధపడ్డాడు, ఆ డైరెక్టర్కి ఆ టైంలో ఉన్న ప్రెషర్ అలాంటిది, ఎలాంటి ప్రెషర్లో ఉన్నాడు పాపం ఆయన. సో అలా కొంచెం ఒక్క అడుగు ముందుకేసి ఆలోచిస్తే ఆ బాధ మనలో ఉండదు. ప్లస్ కాసేపు తర్వాత వాళ్ళే రియలైజ్ అవుతారు, అరే ఓకే అంటే ఈ ప్రెషర్లో నేను ఏదైనా అనేసానా. చాలాసార్లు నాకు వచ్చి సారీ అండి నేను ఆ టైంలో అలా అంటే డైరెక్ట్ నాకు అనకపోయినా అట్మాస్ఫియర్ డిస్టర్బ్ అయినా కూడా నాకు చాలాసార్లు చెప్పేవాళ్ళు, సారీ మేడం ఇలా. సో దట్స్ ఓకే. బికాస్ వర్క్ ప్రెషర్లో ఒకసారి వాళ్ళు ప్రెషర్లో ఉండొచ్చు, ఒకసారి మనం ఉంటాము. సో ఇన్స్టెంట్ రియాక్షన్ అనేది లేకపోతే 10 లెక్క పెట్టుకోమంటారు కూర్చొని, నాకు భయం వేస్తే కదా 1 2. సో అలా ఇన్స్టెంట్ రియాక్షన్ లేకపోతే మాత్రం డెఫినెట్గా వాళ్ళు రియలైజ్ అవుతారు, మీరు రియలైజ్ అవుతారు. ప్లస్ ఆ బౌండింగ్ అనేది డెఫినెట్గా ఏర్పడుతుంది. కొంత టైం తర్వాత మీకు అసలు ఆ థాట్ కూడా రాదు, వాళ్ళు ఏదో ఫీల్ అయ్యారో లేకపోతే వాళ్ళు ఏదో చెప్పారు అనేది ఉండదు. ఇది ప్రత్యేకంగా ఇప్పుడున్న జనరేషన్ మాత్రం నేర్చుకోవాల్సిన విషయం.
ఓపిక అనేది ఇప్పుడు ఉన్న పిల్లలకి చాలా తక్కువ ఉంది. ఓపిక, పేషెన్స్ తక్కువ. ఎల్డర్లీ పీపుల్ కి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది కూడా, అంటే అఫ్ కోర్స్ మనం నేర్పిస్తూ ఉంటాం, ఏ పేరెంట్స్ కూడా నేర్పించకుండా ఉండరు, ప్రతి వాళ్ళు నేర్పిస్తారు. కానీ మేబీ బయటికి వెళ్ళిన తర్వాత మీకున్న ఫ్రెండ్ సర్కిల్లో అట్మాస్ఫియర్ లో మీరు ఏదైనా కొత్తగా నేర్చుకుంటూ ఉండొచ్చు. కానీ ఫస్ట్ గురువు వచ్చేసి మీ పేరెంట్స్ మీకు ఎప్పుడు తప్పుగా నేర్పించరు. కాబట్టి మీ ఫస్ట్ గురువు దగ్గర మీరు నేర్చుకోండి, అది ఇంప్లిమెంట్ చేసి ఎల్డర్లీ పీపుల్కి వాళ్ళు, అంటే ఇప్పుడు మన ఇంట్లోనే ఉంటారు అమ్మమ్మలు తాతలు, వాళ్ళని కూడా రెస్పెక్ట్ ఇవ్వడం అనేది నేర్చుకుంటే డెఫినెట్గా పేషెన్స్ మీకు పెరుగుతాయి. సో టచ్ వుడ్ ఆ విధంగా నా పిల్లలకి మా పేరెంట్స్, మా అత్తగారు కానీ, మా మదర్ కానీ, మా ఫాదర్ వాళ్ళందరూ సపోర్ట్ ఉన్నారు. కాబట్టి వాళ్ళు చాలా వరకు మేము గట్టిగా చెప్పినా ఒకసారి కంట్రోల్ అవుతారు, ఒకసారి వాళ్ళు కూడా అడుగుతారు క్వశ్చన్స్. సో అలా, సో పేషెన్స్ ఇంపార్టెంట్. సో కొంచెం ఓపికతో ఉంటే మాత్రం ప్రతిదీ దాటేస్తాం. అలాగే కరోనా కూడా దాటేస్తాం. సో ఈ లోపల పూలు కూడా పెట్టేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మో, ఇంకేదో చేశారు, లెమన్. వావ్. ఓకే, సో సెంటర్లో ఒకటి పెడుతున్నానండి. ఓకే, ఆకులాగా అండి, సైడ్స్ కట్ చేస్తున్నారు కదా. సో ఇలా వచ్చేస్తుంది. ఓకే, సో అక్కడ టూత్ పిక్ పెట్టి పెడతారా? అవునండి, లాక్ చేయాలి దాన్ని. సో దీనికి కొంచెం సపోర్టివ్గా ఇవ్వడానికి బేస్లో క్యారెట్ పెట్టాను. సో ఇది మనం క్యారెట్తో పెట్టేస్తాం. అప్పుడు కింద వరకు ఆ పైన కనిపించేటట్టు. ఎస్. ఓకే. వావ్, ఓ మై గాడ్, సో నైస్. సో ఇక్కడ మన ఈటీవీ స్కిన్ తో చేశారు కదండి, Yes. వాటర్ మెలన్ స్కిన్. బ్యూటిఫుల్, వెరీ నైస్. అసలు ఆ కట్ చేయడంలో ఉంది ఆర్ట్ అసలు. సో మన ఈటీవీ పుట్టినరోజు సందర్భంగా ఫ్రూట్ బ్యూటిఫుల్, వెరీ నైస్ రాజు గారు, వెరీ నైస్ కదండి. టూ గుడ్. మంచి కార్వింగ్ చూసాం కదా. ఈ బీరకాయ సూప్ తయారీ విధానం: ఒక పాన్ లో వెన్న వేసి, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన వెల్లుల్లి వేసి వేగనివ్వాలి. దీనిలో బీరకాయ ముక్కలు వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత పాలు పోసి ఉడకనివ్వాలి. ఇది కాస్త చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో బీరకాయ మిశ్రమం, ఉప్పు, మిరియాల పొడి, సొంటి పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి బీరకాయ సూప్ సర్వ్ చేయడానికి రెడీ. బీరకాయ సూప్ ఇది మాత్రం నేనే ఫస్ట్, ప్లీజ్. ఎందుకంటే అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను నేను. అవును, అసలు లొట్టలు వేస్తున్నారు అప్పటి నుంచి, అసలు సమస్య లేదు. వావ్, చాలా బాగుంది. చాలా బాగుందా? సో మీ అమ్మాయి ఇలా సూప్ చేస్తే అయిపోతుందా? చెప్పేంత వరకు ఐడెంటిఫై చేయలేము ఇది బీరకాయ సూప్. ఇది అసలు ఏం సూప్ అని అడుగుతారు. ఎస్. నేను చాలా వరకు అంటే అన్ని మష్రూమ్ సూప్ అదంతా చేస్తాను, బట్ బీరకాయ సూప్ అనేది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ న్యూ రెసిపీ. క్రీమ్ సూప్ లాగా ఉంది మనకి. అసలు క్రీమ్ సూప్ లాగా, అసలు పిండి లాంటిది ఏది వాడకుండా చాలా బాగుందండి. నేను ఫస్ట్ టైం బీరకాయ సూప్, సో నేను ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ అండి. యమ్ యమ్, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. క్యారెట్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయని మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం కదా. క్యారెట్ని కొద్దిగా గుజ్జులాగా చేసుకుని అందులో కాస్త ఫ్రెష్ క్రీమ్, పాలమీగడ కూడా యాడ్ చేసుకొని పెదవుల మీద మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే పెదవులు ఎండిపోవడము, డ్రైనెస్ అనేది తగ్గుతుంది, పెదవులు బాగా మృదువుగా తయారవుతాయి. ఇవాళ చేసిన వంటలో పోషక విలువల సంగతి ఏంటో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ స్వీట్ కార్న్ పులావ్. మనకు క్విక్ పులావ్ చేయాలన్నప్పుడు ఇది ఒక పర్ఫెక్ట్ రెసిపీ అవుతుంది. కార్న్ లో మనం మేజర్ గా ఏమైనా న్యూట్రియన్స్ వస్తాయని చూస్తే స్పెసిఫిక్ న్యూట్రియన్స్ రాకపోయినా కూడా మనకి నాన్ న్యూట్రియంట్ అనేది ఫైబర్ వస్తుంది. పీచు పదార్థం ఎప్పుడు కూడా డైరెక్ట్ న్యూట్రిషనల్ వాల్యూ ఇవ్వకపోయినా కూడా మన స్టమక్ ఎప్పుడు కూడా హెల్దీగా ఉంటే అదే ఒక గ్రేట్ ఇమ్యూన్ సిస్టమ్, కాబట్టి మనకి ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సో దేర్ ఫోర్ ఒక ఫైబర్
రిచ్ రెసిపీ అనేసరికి మనం డెఫినెట్గా అది మన డయట్లో ఎలా ఇంక్లూడ్ చేయాలి అనేది చూస్తూ ఉండాలి. అఫ్కోర్స్ ఇది ఒక కంప్లీట్ మీల్ కాదు, సింగిల్ మీల్ కాదు. దీనికి అకంపనీమెంట్గా మనకి వెజిటబుల్స్ కానీ నాన్ వెజ్ కానీ ఉంటే అప్పుడు ఒక కంప్లీట్ మీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ గోధుమ కొబ్బరి పాయసం. ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ వేరియేషన్. ఇందులో గోధుమ రవ్వ యూజ్ చేశారు, పాలును ఎండు కొబ్బరి యూజ్ చేశారు. ఇందులో మనము ప్రతి ఐటెం కనుక మనం ప్రిపేర్ చేసే పండగ పూట ఐటమ్స్ అవ్వచ్చు, లేకపోతే వేరే అప్పుడు కూడా ప్రతిదీ రైస్ బేస్డ్ అయినప్పుడు మనం పాయసంని ఇట్లా వీట్ బేస్డ్, గోధుమ బేస్డ్ చేయొచ్చు. మోస్ట్లీ అందరూ కూడా అప్రిషియేట్ చేసి తినగలుగుతారు. ఓన్లీ ఎవరు తినకూడదు అని చూస్తే మటుకు స్పెసిఫిక్గా ఎవరికైతే గోధుమల నుంచి తయారు చేసినవి ఏవి కూడా పడవో ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కానీ, లేకపోతే ఆ స్పెసిఫిక్ గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోలేరు కానీ మనము డిఫరెంట్ పాయసం పిల్లలకి ఇంట్లో తయారు చేసి పెట్టాలనుకున్నప్పుడు ఇది ఒక గుడ్ రెసిపీ లాగా మనం ట్రై చేయొచ్చు. మనం ఇప్పుడు చూసిన రెసిపీ పుదీనా జంతికలు. మనం రెగ్యులర్గా బియ్యం పిండితో చేసుకునే జంతికల్లో ఇందులో పుదీనా పేస్ట్ యాడ్ చేశారు. దీంతో మనకి ఒక డిఫరెంట్ కలర్ వస్తుంది, టేస్ట్ వస్తుంది, ఒక ఫ్లేవర్ వస్తుంది. పుదీనాలో గ్రేట్ ప్రాపర్టీ ఏంటంటే మన స్టమక్ అప్సెట్ అవ్వకుండా చాలా బాగా చూసుకుంటుంది. ఎందుకంటే అందులో కావాల్సిన ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి కాబట్టి. మనం జనరల్గా చూస్తాం ఏంటంటే పిల్లలు ఒక్కొక్కసారి జంతికలు ఇట్లాంటి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ చాలా ఎక్సెసివ్ క్వాంటిటీలో కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. సో ఒక సింపుల్ ట్రెడిషనల్ రెసిపీకి కొంచెం కలర్ అండ్ ఫ్లేవర్ వేరియేషన్ లాగా ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం చూసిన ఒక యునిక్ రెసిపీ బీరకాయ సూప్. యూజువల్గా మనం బీరకాయ కానీ సాఫ్ట్ వెజిటబుల్స్ కానీ ఎప్పుడు యూజ్ చేయాలంటే స్టమక్ చాలా అప్సెట్ ఉన్నప్పుడు, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఇంగ్రీడియంట్స్ కావాలన్నప్పుడు ఇట్లా సాఫ్ట్ ఈజీలీ డైజెస్టబుల్ గాడ్ వెజిటబుల్స్ని యూజ్ చేయాలి. బీరకాయలో స్పెషల్ క్వాలిటీ ఏంటంటే ఒక క్రీమీ టెక్స్చర్ అనేది ఉంటుంది. సూప్ అన్నిట్లో కూడా ఒక క్రీమీ టెక్స్చర్ కనుక వస్తే అది ఒక ఎన్హాన్స్డ్ టేస్ట్ అనేది వస్తుంది. సూప్స్ మనం డిఫరెంట్ ఫామ్లో యూజ్ చేయొచ్చు. ఒక అపెటైజర్ లాగా మీల్ ముందు యూజ్ చేయొచ్చు, ఒక కంప్లీట్ మీల్ లాగా, ఒక స్నాక్ లాగా 11 o'clockకి కానీ సాయంత్రం 5 o'clockకి కానీ హెవీగా లేకుండా ఏమన్నా తీసుకోవాలన్నప్పుడు కూడా తీసుకోవచ్చు. అలాగే ఇందులో సొంటి, మిరియాలు ఇట్లాంటివి యాడ్ చేస్తే కనుక మనకి కాఫ్ రాకుండా ఒక హాట్ లిక్విడ్ తీసుకోవాలన్నప్పుడు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లాగా ఉంటుంది. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. రోజు మొత్తంలో నీళ్ళు ఎక్కువగా తాగుతూ తగినంత వ్యాయామం చేస్తూ కనుక ఉన్నట్లయితే శరీరంలో ఉన్నటువంటి మలినాలు, టాక్సిన్స్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. మనం ఆరోగ్యంగా ఉంటాము, స్కిన్ బాగా ఉంటుంది, జుట్టు కూడా బాగుంటుంది. టోటల్గా అందము ప్లస్ ఆరోగ్యము రెండు చేకూరుతాయి. ఈటీవీ తెలుగు రుచిని మీరు చూడొచ్చు ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఈటీవీ విన్ యాప్. ఇవాళ భలే మంచి మంచి వంటలన్నీ వండాము, అందరూ టేస్ట్ చేసాము. బాగా జరిగిందండి బర్త్డే సెలబ్రేషన్స్, పుట్టినరోజు. నెక్స్ట్ నాకు థ్యాంక్స్ ప్లీజ్ మీరు వచ్చినందుకు. లేదు ఈటీవీ కాబట్టి మన ఫ్యామిలీ కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళకి చెప్పాలి మా ఎపిసోడ్ చూసి ఎంజాయ్ చేసి ఇవన్నీ మీరు ఇంట్లో వండుకొని అప్పుడు మమ్మల్ని తలుచుకోవాలి. కరెక్ట్. ఇదండి ఇవాళ ఈటీవీ పుట్టినరోజు స్పెషల్ తెలుగు రుచి. మరోసారి ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.